ఒక బ్లాక్ బాస్టర్ అండ్ డామినేటింగ్ టీ20 సిరీస్ తర్వాత ఇండియా మళ్ళీ ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్ స్టార్ట్ అవబోతుంది. 3 మ్యాచెస్ ఓడిఐ సిరీస్. ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మన స్టార్స్ రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వన్‌డేల్లో అడుగుపెట్టబోతున్నారు. సో, చూడాలి ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ ఓడిఐకి టీమ్ 11 ఏమవ్వబోతుంది ఇండియా నుంచి? ఎవరు ప్లేయింగ్ 11లో ఉండొచ్చు? ఎవరు ఉండలేరు? పిచ్ రిపోర్ట్ ఏంటి? అండ్ ఓడిఐ స్క్వాడ్‌లో రీసెంట్‌గా జరిగిన చేంజెస్ ఏంటి? ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్! వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. నా పేరు అశోక్. ఫిబ్రవరి 6 నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ వన్‌డే స్టార్ట్ కాబోతుంది. టోటల్ 3 ఓడిఐస్. ఫస్ట్‌ది నాగ్‌పూర్‌లో అండ్ రిమైనింగ్ 2 కటక్ అండ్ అహ్మదాబాద్. సో, ఫస్ట్ వన్‌డేకి చాలా మంచి ఇంట్రెస్ట్ అయితే కూడుకొనుంది. ఎందుకంటే ఆల్రెడీ టీ20 సిరీస్‌లో మన వాళ్ళు ఇంగ్లాండ్‌ని చిత్తుగా ఓడించారు 4 టీ20లో. ఎస్పెషల్లీ దట్ లాస్ట్ టీ20 అయితే ఒక నైట్‌మేర్ అని చెప్పొచ్చు ఇంగ్లాండ్‌కి. అభిషేక్ శర్మ ఆడిన ఆట. సో, అటువంటి టైంలో ఇంగ్లాండ్ ఒక మంచి కసి మీదుంది. అట్‌లీస్ట్ వన్‌డే సిరీస్ అన్నా గెలిచి ఒక పరువు నిలబెట్టుకోవాలి అని జెప్పి. సో, అట్ ద సేమ్ టైమ్ ఇండియన్స్ ఆల్రెడీ టీ20 సిరీస్‌లో 4-1తో గెలిచి ఒక మంచి జోష్ మీదున్నారు. మేబీ అందరూ సేమ్ ప్లేయర్స్ కాకపోవచ్చు. మేబీ డిఫరెంట్ ప్లేయర్స్ ఉండొచ్చు. కొంతమంది టీ20 సిరీస్‌లో వాళ్ళు వన్‌డేకొస్తారు. కొంతమంది రారు. కొంతమంది న్యూ ప్లేయర్స్ యాడ్ అవుతున్నారు వన్‌డేకి. సో, వాటెవర్ ద కాంబినేషన్స్ ఆర్ పర్ముటేషన్స్, బట్ ఖచ్చితంగా ఇండియా అయితే ఒక మంచి ఊపు మీద ఉంది. అండ్ అదే ఎక్సైట్‌మెంట్‌లో వన్‌డే సిరీస్‌కెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లాండ్ ఒక మంచి కసి మీద ఉంది. ఖచ్చితంగా సిరీస్ గెలవాలి అని. సో, మరి చూడాలి ఎవరు గెలుస్తారు? సిరీస్ ఎలా ఉండబోతుందని. ఇప్పుడొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, ఓడిఐ స్క్వాడ్‌లో ఎక్స్‌ట్రా పర్సన్‌ని యాడ్ చేశారు. మోస్ట్‌లీ మీరందరికీ తెలిసే ఉంటది. వరుణ్ చక్రవర్తి ఆఫ్టర్ ఎ వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ ఇన్ టీ20 సీరీస్ అండ్ మ్యాన్ ఆఫ్ ద సీరీస్ కూడా గెలుచుకున్నాడు. అంత మంచి పెర్ఫార్మన్స్ తర్వాత వరుణ్‌ని పక్కన పెట్టడం ఎందుకో కొంచెం తప్పనిపించినట్లుంది. వన్‌డే సీరీస్‌కైతే సెలెక్ట్ చేశారు. మోస్ట్‌లీ బుమ్రా అయితే వన్‌డే సీరీస్ ఆడే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. బికాస్ ఫస్ట్ 2 వన్‌డేలకి బుమ్రా మోస్ట్‌లీ లేడనే చెప్పొచ్చు. మేబీ థర్డ్ వన్‌డే ఏమైనా ఆడితే ఆడొచ్చు. లేకపోతే లేదు. బికాస్ వి ఆల్రెడీ హావ్ హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి అండ్ థర్డ్ బౌలర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. మేబీ టీమ్ 11 ఎలా ఉండబోతుందనేది నెక్స్ట్ చెప్పుకుందాం. సో, ఈ అడిషన్ అయితే ఖచ్చితంగా ఇండియాకి కొంచెం ఎనర్జీనిస్తది. బికాస్ ఆల్రెడీ టీ20లో ప్రూవ్ చేసుకున్న వరుణ్ చక్రవర్తి వన్‌డేలో ఎలా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఏంటంటే, విరాట్ కోహ్లీ సిన్స్ 2023 నుంచి ఓడిఐస్‌లో ఎలాంటి యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎలాంటి రన్స్ కొట్టాడు అని చెప్పి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే, ఆ రన్స్ ఏంటి, ఆ యావరేజ్ ఏంటి 60+ యావరేజ్. ఇట్స్ లైక్ మార్వెలస్. అటువంటి రన్స్, అటువంటి యావరేజ్ మెయింటైన్ చేయడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. సో, కోహ్లీ అండ్ రోహిత్ ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళ ఫేవరెట్ ఫార్మాట్‌లోకైతే వస్తున్నారు. అండ్ మళ్ళీ వాళ్ళ నుంచి సెంచరీలు చూసే అవకాశం ఉంది. సో, మనకు తెలుసు వాళ్ళు సెంచరీ చేస్తే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంత పండగ చేసుకుంటారని. సో, చూడాలి ఏమాత్రం రాణిస్తారు ఈ వన్‌డే సిరీస్‌లో. ఆల్రెడీ కోహ్లీ స్టాట్స్ చూసాం. సో, ఈ స్టాట్స్ ఉన్న విధంగా కోహ్లీ గాని ఇంకొక 1 మంత్ ఓడిఐ క్రికెట్ గాని ఆడగలిగితే చాంపియన్స్ ట్రోఫీ ఇండియా చేతుల్లో ఉంటది ఖచ్చితంగా. సో, లెట్స్ సీ. ఒకసారి ప్రెడిక్టెడ్ 11 అయితే చూద్దాం. సో, ప్రెడిక్టెడ్ 11కొస్తే మన క్రిక్ స్టోరీస్ ప్రకారం మనం ప్రెడిక్ట్ చేసిన 11 ఎవరంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అండ్ దెన్ హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, జడేజా, కుల్దీప్ యాదవ్ అండ్ లాస్ట్ పర్సన్ ఐ గెస్ హర్షిత్ రాణా ఆర్ వరుణ్ చక్రవర్తి. మోస్ట్‌లీ వి ప్రిఫర్ హర్షిత్ రాణా అనే అనుకుంటున్నాం. బట్ చూడాలి లాస్ట్ స్క్వాడ్‌లో హర్షిత్ రాణా ఉంటాడా? లేదా వరుణ్ చక్రవర్తి ఉంటాడా అని జెప్పి. ఇంకా విదర్భ పిచ్ రిపోర్ట్‌కొస్తే ఓడీఐస్‌కో ఇక్కడ టోటల్ ఆల్మోస్ట్ 11 ఓడీఐస్ జరుగున్నాయి. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 260 ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 236 ఉంది. అండ్ హైయెస్ట్ చేజింగ్ స్కోర్ వచ్చి 351 ఉంది. దట్ టూ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అండ్ లోయెస్ట్ స్కోర్ డిఫెండెడ్ 250 ఉంది. సో, బోత్ కైండ్ ఆఫ్ ఫేస్ పిచ్ అయితే బిహేవ్ చేసేటట్లు కనిపిస్తుంది. అటు చేజింగ్‌కి ఒక్కోసారి యూజ్ అవుతుంది. అండ్ బ్యాటింగ్‌కి ఒక్కోసారి యూజ్ అవుతుంది. మేబీ బ్యాలెన్స్‌డ్ కైండ్ ఆఫ్ పిచ్. చూడాలి రేపు ఏ పిచ్ వాడతారు. దాన్ని బట్టి మేబీ బికాజ్ ఇట్స్ డే అండ్ నైట్ ఓడిఐ మ్యాచ్. ఏమైనా డ్యూ ఉంటుందా సెకండ్ ఇన్నింగ్స్‌లో? ఈ థింగ్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని టాస్ అనేది డిసైడ్ చేస్తారు కాబట్టి. సో, ప్రస్తుతానికైతే బ్యాటింగ్ కొంచెం అనుకూలించే పిచ్ లానే కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే బేస్డ్ ఆన్ కండిషన్స్ హౌ ఇట్ ఈస్ ఎట్ ద పిచ్ టుమారో అని చెప్పి దాన్నైతే డిసైడ్ చేసుకొని చూడొచ్చు. సో, దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్.
లెట్స్ సీ మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు ఫస్ట్ ఓడిఐ? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇండియా గెలుస్తుందా? లేదా ఇంగ్లాండ్ గెలుస్తుందా? కమెంట్స్‌లో చెప్పండి. అండ్ విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ చేయొచ్చు అనేది కమెంట్స్‌లో చెప్పండి. చూద్దాం ఎవరైనా విన్నర్ ఉంటే విల్ గెట్ డెఫినైట్‌లీ గివ్ ఎ రివార్డ్ ఫర్ ద విన్నర్. సో దట్స్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.